ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు పార్టీని కవిత ప్రకటించనున్నారు. తన మెట్టినిల్లు నుంచి పార్టీ సింబల్, విధి విధానాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా కవిత ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు పార్టీని కవిత ప్రకటించనున్నారు. తన మెట్టినిల్లు నుంచే పార్టీ సింబల్, విధి విధానాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా కవిత ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు పార్టీ పేరును కవిత ప్రకటించనున్నారు. తన మెట్టినిల్లు నుంచే పార్టీ సింబల్, విధి విధానాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇక తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా కవిత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాము. మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టబోతున్నారు అనేది ఆమె స్పష్టత ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పార్టీని లాంచ్ చేయబోతున్నాం త్వరలో అని. దీనికి సంబంధించి 27వ తేదీన ఉదయం 8 గంటలకు శ్రీరామనవమి రోజున ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత తన పార్టీని ప్రకటన చేయబోతా ఉన్నారు. పార్టీ విధి విధానాలతో పాటుగా పార్టీ సింబల్ కూడా ఆమె తన అత్తగారి లేనటువంటి నిజామాబాద్ నుంచే ఆమె ఏదైతే దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. శ్రీరామనవమి రోజున ముహూర్తం ఖరారు చేశారు. ఆ రోజు పూర్తి స్థాయిలో పార్టీని అధికారికంగా ఏ రోజున లాంచ్ చేయబోతా ఉన్నారు, పార్టీ కార్యక్రమాలను ఏ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు అనేది కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేయబోతా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత చాలా యాక్టివ్ గా కూడా ఆమె ప్రజాక్షేత్రంలో తిరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. జనం బాట కార్యక్రమం పేరుతోటి కూడా అటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా అనేక ప్రజా సమస్యలపైన ఆమె పోరాటం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. గతంలోనే ఆమె తెలపడం జరిగింది, తాను సిద్దిపేట నుంచి తన మొదటి ఆప్షన్ పోటీకి ఏదైతే ఎన్నికల్లో నిలబడతానో అంటూ కూడా ఆమె చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. తదుపరి నిజామాబాద్ అని చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఏదైతే జనవరి నెలలో ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె ఏదైతే రిప్రజెంటేషన్స్ పెట్టుకోవడం జరిగింది, తనకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. కొంత ఏదైతే రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ లో కొన్ని పొరపాట్లు ఉన్నాయంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాము. తదుపరి కోర్టుకు పోవడం, కోర్టు నుంచి మళ్ళా కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకి కొన్ని విషయాలు తెలపడము, అటు ఆమె ఇచ్చినటువంటి ప్రాసెస్ లో కొన్ని పొరపాట్లు ఉన్నాయని చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ కూడా పూర్తి అయినట్టు కూడా తెలుస్తోంది. మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఆమె పార్టీని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మే నెలలో అధికారికంగా భారీ ఎత్తున సభను నిర్వహించాలనే ఆలోచనలో కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత ఉన్నట్టు ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్లుండి 27వ తేదీన శ్రీరామనవమి రోజున నిజామాబాద్ నుంచే ఆమె పూర్తిగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను ప్రకటన చేయబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను అనేది కూడా ఆమెకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ పేరు, పార్టీ గుర్తు, పార్టీ జెండా, దాంతో పాటుగా పార్టీ విధి విధానాలు, దాంతో పాటుగా రానున్నటువంటి ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారు, దాంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పోటీ చేస్తుందా, దాంతో పాటుగా
ఈసారి డీలిమిటేషన్ అవుతున్నటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ అంశం మీద కూడా ఆమె ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. 27వ తేదీన అన్ని అంశాలకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. ఓకే వంశీకృష్ణ.